అందరికీ నమస్కారం. గాజులపేట గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. నా పేరు కోసి సతీష్ కుమార్. ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల్లో గాజులపేట గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా మహిళా జర్నల్ అయిన సందర్భంగా నా సతీమణి అయినటువంటి కోసిగి నారాయణమ్మను సర్పంచ్ పోటీలో చేర్చడం జరిగింది. ఈ గ్రామం అభివృద్ధి చెందాలంటే అందరూ కూడా నా యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ నాకు వచ్చిన సింబల్ కత్తెర గుర్తు ఓటేసి గెలిపించాలని అందరినీ కోరుచున్నాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న సర్పంచులు 10 సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధిని ఎలాంటి అభివృద్ధి చేయకపోవడం వల్ల మీరందరూ చూస్తూ ఉన్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా ఏ వార్డుకి వెళ్ళినా మాకు అండర్ డ్రైనేజీ లేదు, సీసీ రోడ్లు లేవు, మంచినీటి సౌకర్యం కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని మా దృష్టికి సమస్యలు వస్తూ ఉన్నాయి. గ్రామంలో చూస్తే ఖాళీ స్థలాల్లో ఇండ్ల మధ్యనే పాత ఇండ్ల కూలిపోయి ఖాళీ స్థలాలు ఎక్కువ ఉన్నాయి. ఆ స్థలంలో పిచ్చి చెట్లు మొలిసి దాంట్లో సర్పాలు ఆవాసాలు ఏర్పరచుకున్నాయి, పాములు తిరుగుతున్నాయి, ఇండ్ల మధ్యలో పాములు తిరుగుతున్నాయి. మేము ఆ పాముల మధ్యలో జీవనం కొనసాగిస్తున్నామని మా యొక్క మహిళలు అక్క చెల్లెలు మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. అది యువకులు కూడా వర్షాకాలంలో వాటిని చంపి వాట్సాప్ గ్రూపులలో పెట్టి మా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. గతంలో ఉన్న పాలకులకు అందరి దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా ఈ సమస్యను పరిష్కరించలేదు. పాలమూరు పట్టణానికి మనం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా మేము ఇంకా మారుమూల గ్రామాలైనటువంటి అచ్చంపేట అడవులలో ఉన్నామా అనే భావన కల్పించింది నేను గ్రామంలో తిరుగుతూ ఉంటే. కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కరించుకునేందుకు ఒక చదువుకున్న వ్యక్తిగా సౌమ్యుడిగా పేరున్న నాకు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని నా యొక్క ప్రజలను కోరుకుంటున్నాను. మీ కార్యకర్తల యొక్క బలం ఏ విధంగా ఉందండి? ఈరోజు నేను ఈ బరిలో నిలిచానంటేనే కార్యకర్తలు, మా గ్రామ పెద్దలు, మా గ్రామ యువకుల అందరి వారి యొక్క అభిప్రాయం మేరకే నేను ఈరోజు పోటీలో ఉన్నాను. గతంలో అందరినీ చూసినాము. ఈసారి నువ్వు పోటీలో ఉండాలి, పోటీ చేస్తేనే బాగుంటుంది, మేమందరం కూడా గెలిపించుకుంటాము మీ ఎన్నుదన్నుగా ఉండి, మేము మీ ఎంబడి కొన్ని అనివార్య కారణాల వల్ల తిరగకపోయినా మా ఓటు మా యొక్క కుటుంబాలవి తప్పనిసరిగా మేము ఓటేసి గెలిపించుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు వరిలో ఉండాలి. వేరే వ్యక్తులను పెట్టాలని మీ మనసులో ఉందని మాకు తెలిసినప్పటికీ మేము బాధగా ఉన్నాము. అది కాదు, ఈసారి మీరే అభ్యర్థిగా ఉంటే మీరు మా ఆశయాలు ఏవైతున్నాయో మా సమస్యలు ఏవైతున్నాయో మీకు చెప్పుకొని మేము తీర్చుకుంటామనే మాకు నమ్మకం ఉందిగా అని చెప్పి ఆ గ్రామ ప్రజలు చెప్పినందుకే నేను ఈరోజు బరిలో ఉన్నాను. మీరు సర్పంచ్ అభ్యర్థిగా గెలిస్తే గాజులపేట విలేజ్ అనేది ఒక మోడల్ విలేజ్ గా మారబోతుంది. ఎస్, మనం మా యువకులు ఏదైతే ఆశించి నన్ను ఈరోజు పోటీలో నిలబెట్టారో వారి ఆశయాల అనుగుణంగా నేను పనిచేస్తాను. మోడర్న్ విలేజ్ గా తీర్చిదిద్దుతాను. ఇంకా మౌలిక వసతులు చాలా తీర్చిదిద్దుతాను. ఎందుకంటే నాకు ఒక అనుభవం కూడా ఉంది. నేను ఒక 14 సంవత్సరాలు జర్నలిజం ఫీల్డ్ లో పనిచేశాను. ప్రతి డిపార్ట్మెంట్ లో ఏమేమి స్కీమ్స్ ఉంటాయి, ఏ విధమైన పథకాలు ఉంటాయి, ఏ ఆఫీసర్ దగ్గర ఏ పని అవుతుంది అని చెప్పి నాకు తెలుసు. కాబట్టి ఎవరి సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవచ్చో నా జిల్లా అధికారుల దగ్గరికి పోయి ఏ విధంగా మనం వాళ్ళని ఆ పథకాలను మా గ్రామానికి తీసుకురావాలో నాకు తెలుసు. కాబట్టి అవన్నీ కూడా తీసుకొచ్చి గ్రామంలో యువతకు ఉపాధి అవకాశాలు కానీ, గ్రామంలో మేజర్గా ఎక్కువ శాతం మా దగ్గర మైగ్రేటెడ్ లేబర్, ఇక్కడ ఉపాధి లేదు. మాకు చూస్తున్నారు కదా, చుట్టుపక్కల గుట్టలే, ఒక ఊరు ఉండడానికి స్థలం ఉంది తప్ప పెద్ద భారీ వ్యవసాయ పొలాలు లేవు. మేము ఎక్కడైనా పాలమూరుకు, ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు పాలమూరులో పోయి బతుకుతారు, పాలమూరులో ఉన్న వాళ్ళు పట్నం పోతారు. నేను మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా హైదరాబాద్ వెళ్ళాను. మా వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే దాదాపు అక్కడ 3 ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా చూసి ఇక్కడ ఊర్లో ఎంత ఉన్నారో అంతకంటే ఎక్కువ హైదరాబాద్లోనే ఉన్నారు. ఆటోలు నడుపుకుంటున్నారు, మేస్త్రి పని చేస్తున్నారు, జేసీపీలు పెట్టుకొని జేసీపీ ఆపరేటర్లుగా కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ ఎక్కువ ఈ ఉపాధి కోసం పోయి పట్టణంలోనే జీవనం కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇక్కడ విద్యకు
వైద్యానికి, ఉపాధి అవకాశాలకు పెద్దపీట వేస్తాము. మాకు ఎందుకంటే సెంట్రల్ నిధులు బాగా గ్రామ పంచాయతీలకు నేరుగా వస్తున్నాయి కాబట్టి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు 8 మందిలు ఉన్నారు. అందులో మా అరుణమ్మ గారు మన డైనమిక్ లీడర్, మా ఒక జేజమ్మ, గద్వాల్ జేజమ్మ అంటే జేజమ్మ లాగానే మేము చూసాము. ఈ 2 సంవత్సరాలు చూస్తున్నాం. ఆమె సారథ్యంలో, ఆమె నాయకత్వంలో నేను పనిచేస్తున్నాను. ఒక జిల్లా మీడియా ఇన్ఛార్జిగా నేను భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాను. ఆమెకు దగ్గరగా అతి సన్నిహితంగా ఉన్న వ్యక్తులలో నేను ఒకరిని. ఆమె ఏదైతే తన మనుషులు అనుకొని ఒక అతి సన్నిహితంగా ఉంచుకున్నదో దాంట్లో నేను ఒకరినిగా ఉన్నాను. కాబట్టి దానివల్ల నా సమస్యలు ఏమున్నా కూడా, నా గ్రామానికి ఏదున్నా కూడా అరుణమ్మ అండతో నేను ఇచ్చిన హామీలు ఏవైనా కూడా పరిష్కరించుకుంటామని చెప్పేసి హామీ సతీష్దైనప్పటికీ అరుణమ్మ అండ ఉంది కాబట్టి మేము గ్రామ అభివృద్ధి చేసుకుంటాం. ఆ నమ్మకం ఉంది. మా యొక్క ప్రధాన సమస్య ఏదైతే ఉందో, మా గ్రామానికి నేషనల్ హైవే 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ హైవే నుంచి రాకపోకలకు చాలా ఇబ్బందిగా మారింది. డ్యామేజ్ అయిన రోడ్డు కాబట్టి నేషనల్ హైవే నుంచి మహబూబ్నగర్ వెళ్లే రహదారి నెహ్రూ నగర్ వరకు డబుల్ రోడ్డు బీటీ వేసుకొని మా అరుణమ్మ గారి ఎంపీ గారి సహకారంతో డబుల్ రోడ్ వేసుకుంటాము. ఆ సమస్యను కూడా పరిష్కరించాను. మా నేషనల్ హైవే వెళ్తుంటే బొక్కల ఫ్యాక్టరీ ఉంది. వారు నేషనల్ ఇండస్ట్రియల్ వాళ్ళకి పర్మిషన్ కు వేరే విధంగా పత్రాలు సమర్పించి పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ ఫ్యాక్టరీలో నడిపే దందా మాత్రం 2వ దందా నడుపుతున్నారు. పచ్చి బొక్కలు తెచ్చి దాన్ని వేడి చేసినప్పుడు ఆ ఉడికే సమయంలో ఏదైతే వాసన వస్తుందో దానివల్ల గ్రామాల్లో ఉన్న పసిపిల్లలు గాని, ముసలి వాళ్ళకు గాని కొంత అస్తమా లాంటి వ్యాధులు, మెదడు వాపు వ్యాధులు లాంటివి వచ్చి వారు చనిపోవడం జరుగుతుంది. ఈ సమస్య చాలా పెద్దది. దీన్ని మేము గతంలో కూడా కొట్లాడినాము. ఒక కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోయినాము. అది పరిష్కరించే దిశలో కొంత మళ్ళీ వాళ్ళు మమ్మల్ని మోసం చేసినారు. 8 నెలల్లో పూర్తిగా ఇక్కడ నుంచి ఫ్యాక్టరీ తీస్తామని చెప్పిర్రు. మళ్ళీ ఆ కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లీజ్ తీసుకున్న వాళ్ళు లీజ్ అయిపోయింది, వెళ్ళిపోయారు. మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి దాన్ని మళ్ళీ రన్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని మాత్రం ఉపేక్షించేది. మేము ఎంపీ గారి దగ్గర దృష్టికి తీసుకుపోతాం. దీన్ని ఖచ్చితంగా బంద్ చేపిస్తాం. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.